అందరూ ఆదివారం పూట పొద్దున్నే మంచిగా నిద్రేస్తుంటే నేను మాత్రం పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఎగ్జామ్ రాయడానికి బిట్స్ పిలానీకి అయితే బయలుదేరా. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఉండే ప్లేస్ నుంచి బిట్స్ పిలానీ అయితే నియర్లీ 45 కిలోమీటర్స్ దాకా చూపించింది. ఇక్కడ నుంచి వెళ్ళడం కష్టంగా ఉంటుందని ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ తక్కువగా అని క్యాబ్ బుక్ చేసుకున్నాం. 6 మెంబర్స్ కలిసి క్యాబ్ లో బయలుదేరాం. నాకైతే క్యాబ్ లో ఫ్రంట్ సీట్ ఇచ్చారు. ఇక ఫోన్ ఉందిగా, మనం అయితే వీడియో తీయటం మొదలు పెట్టాం. నిజంగా వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంది. బిట్స్ పిలానీ 4 కిలోమీటర్స్ ఉందనంగా క్యాబ్ లో పోతుంటే అదంతా పెద్ద అడవిలాగా ఉంది. వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంది. నియర్లీ 1 అవర్ జర్నీ తర్వాత బిట్స్ పిలానీ అయితే రీచ్ అయిపోయాం. నిజంగా లోపల ఎంత బాగుంటుందని అసలు అనుకోలేదు. ఖచ్చితంగా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజీలో బిట్స్ పిలానీ కూడా ఒకటి. అలాంటి కాలేజీలో నేను ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నంటే అసలు ఆశ్చర్యపోయాను. ఇదంతా బయట లాన్ అనమాట. ఈ లాన్ లో అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అది కూడా మొబ్బట్టుంది కాబట్టి ఇంకా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. క్యాంపస్ మొత్తం కూడా పచ్చని వాతావరణంతో, చెట్లతో, వికసించిన పూలతో చాలా అంటే చాలా బాగుంటది. ఎవరైనా పీస్ఫుల్ గా చదువుకోవాలనుకునే వాళ్ళకి బిట్స్ పిలానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ నేనైతే సజెస్ట్ చేస్తా. ఇదంతా కూడా బిట్స్ పిలానీ లాను. ఒక పక్క ఆడిటోరియం, ఇంకో పక్క లైబ్రరీ, ఇంకో పక్క బిట్స్ పిలానీ స్టేజ్ అయితే ఉంటది. చాలా పెద్దగా ఉంది. నిజంగా మధ్యలో చూస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. అది కూడా వాతావరణం మొబ్బట్టుంది కాబట్టి ఇంకా బాగుంది. అదేంటో కానీ నేను ఎక్కడున్నా కూడా నేచర్ కి బాగా కనెక్ట్ అవుతా. లాన్ మధ్యలో ఒక ఫౌంటైన్ అయితే ఉంది. ఆ ఫౌంటైన్ చుట్టూ పూలు అయితే చాలా బాగున్నాయి. ఇక అక్కడ నుంచి క్యారిడార్ లో నడుచుకుంటా వచ్చి లైబ్రరీ వ్యూ చూపెడదామని వచ్చా. లాన్ లో ఇదేనమాట లైబ్రరీ. లైబ్రరీ అయితే చాలా పెద్దది. ఇందాక చెప్పాను కదా, ఈ లాన్ అనేది అన్నిటికీ కనెక్టింగ్ గా ఉంటది. సెంటర్ లో ఉంటది. ఒక పక్క లైబ్రరీకి, ఇంకో పక్క ఆడిటోరియం కి, అలాగే ఎఫ్ బ్లాక్ కి, ఇటు పక్క స్టేజ్ కి కూడా కనెక్టింగ్ గా ఉంటుంది. మార్నింగ్ క్యాంపస్ లో అడుగు పెట్టగానే ఫుల్లీ కన్ఫ్యూజన్. ఎటు వెళ్ళి ఎటు రావాలో కూడా అర్థం కాలేదు. క్యాబ్ లోనే క్యాంపస్ మొత్తం ఒక డ్రైవ్ అయితే వేసినాం. నిజంగా క్యాబ్ అన్నకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే క్యాంపస్ మొత్తం క్యాబ్ లోనే తిప్పిండు. ఈ సండే అయితే మాకు 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫోర్నూన్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి. ఫోర్నూన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకున్న దోలకి ఊరకనే ఉండకుండా క్యాంపస్ మొత్తం మళ్ళా ఒక టూర్ వేసా. ఎక్కడేముందో ఎక్స్ప్లోర్ చేయటమే మన పని కాబట్టి. మనకున్న అదృష్టం ఎట్లాంటిదంటే అరటి పండు నోట్లోకి వెళ్తుంది అనుకునేసరికి కోతొచ్చి ఎత్తపోద్ది. అలాంటిదనమాట మన అదృష్టం. ఎందుకంటే మేము ఆదివారం వెళ్ళటం వల్ల లైబ్రరీలోకి ఎలో చేయరంట. కాబట్టి లైబ్రరీలోకి అయితే వెళ్ళకపోయాను. బయట నుంచి షూట్ చేసా. చాలా అంటే చాలా పెద్దది లైబ్రరీ. ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్ మొత్తం కూడా లైబ్రరీ వెనకాల అయితే ఉంటుంది. ఈ ప్లేస్ మొత్తం కూడా చెట్లు, లాను, అంతా పెద్ద పెద్ద పూలు మంచిగా ఉంటది అనమాట. ఒక్కసారి చూస్తే ఇక్కడ అట్రాక్టివ్నెస్ మామూలుగా ఉండదు. ఫోటోషూట్ కి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే నా ఫోన్ ఇక్కడే పగిలిపోయింది. ట్రైపాడ్ తీసుకొని వెళ్ళకపోవడం వల్ల ఫోన్ ని పైనుంచి షూట్ చేస్తూ ఉంటే జారి కింద పడిపోయింది. దీనికి టెంపర్ గ్లాస్ కూడా లేదు. 4 ఇయర్స్ నుంచి ఒకే ఫోన్ వాడుతున్నా. మ్యాటర్ ఏంటంటే ఆ రోజు పగిలిపోగానే నా కళ్ళమ్మ నీళ్ళు గిర్రం తిరిగాయి. మన అదృష్టం అట్టుంటది మరి, మామూలుగా ఉండదు. ఈ పూల మధ్యలో నడుచుకుంటా చిన్నగా స్టెప్స్ దిగి కిందకైతే దిగే వచ్చా. నేనైతే ఎగ్జామ్ హాల్లో ఇలా అయితే చాలా వింతలే చూసా. కొంతమంది అయితే ఎగ్జామ్ లో ఏమీ రాక ఏడుతున్నారు. నాకైతే పిచ్చ కామెడీ అనిపించింది. వచ్చిందన్నా రాయాలనుకోవాలి కానీ ఏమీ రాదని ఏడుతుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఒక పక్క నాకైతే నవ్వు వచ్చేసింది. అలా చాలా మందే ఉంటారంట. ఎందుకంటే వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఒక పక్క వర్క్ చేసుకుంటూనే ఒక పక్క క్లాసెస్ అటెండ్ అవ్వాలి కాబట్టి చాలా మంది దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. కానీ ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారో వాళ్ళకే మంచి CGPA అయితే వచ్చిందంట. కనీసం నైట్ అవుట్ చేసినా ఏదో ఒకటి రాయగలం. కానీ అది కూడా చేయకుండా వచ్చి ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే ఎవరు ఏమీ చేయలేరు. ఇది వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ బట్టి కొంచెం ఈ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు అందరూ. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా కష్టపడితేనే మనకు వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock బయలుదేరడం వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటే అప్పటికే ఎగ్జామ్ హాల్లోకి ఎలో చేస్తున్నారు. సర్లే అని ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసాం. ఫోర్నూన్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత క్యాంటీన్ కి అయితే బయలుదేరిపోయా. క్యాంటీన్ లో తిందామని వెళ్తే అక్కడ మాత్రం చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇవే ఉన్నాయి. ఇక సర్లేనని నేనైతే ఒక కర్డ్ రైస్ తీసుకున్నా. ఎందుకంటే రెండో ఎగ్జామ్ రాయాలి కాబట్టి హెవీగా ఉంటే రాయలేమనిపించింది. ఫస్ట్ క్యాంటీన్ లోకి అడుగు పెట్టంగానే కర్డ్ రైస్ అయిపోయిందని అన్నారు. అది మన అదృష్టం అంటే మామూలుగా ఉండదు. ఇక తర్వాత వేరే ఫ్రెండ్ వచ్చి నేను కర్డ్ రైస్ తీసుకోను, బిర్యానీ తీసుకుంటా, నువ్వు తీసుకోమని అన్నాడు. సరేనని ఆడ ప్లేట్ నేను తీసుకున్నా. ఆడైతే వేరే బిర్యానీ చెప్పిండు. మ్యాటర్ ఏంటంటే 5 అవర్స్ ఎగ్జామ్ కోసం మేమైతే 600 ఖర్చు పెట్టుకొని మరి బిట్స్ పిలానికి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసినాం. ఇక్కడ క్యాబ్ డ్రైవర్ గురించి అయితే ఒక మాట చెప్పాలి. నిజంగా అన్నం చూస్తే చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. ఎందుకంటే ఒక పక్క UPSC కి ప్రిపేర్ అవుతూనే ఇంకో పక్క క్యాబ్ డ్రైవింగ్ అనేది చేస్తానంట. పార్ట్ టైం జాబ్ అంట. సండే కాబట్టి పార్ట్ టైం జాబ్ కి వచ్చా బ్రో అని చెప్పిండు. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కూడా రాసి చిన్నగా అదే క్యాబ్ ఎక్కి రిటర్న్ జర్నీకి కూడా బయలుదేరిపోయాం. ఈ కనిపించే బిల్డింగ్లు మొత్తం కూడా కోకాపేట సంబంధించినవి అంట. కోకాపేట అనంలోనే మనకు గుర్తొచ్చేది వెంకటేష్ గారి సినిమాలోని కోకాపేట ఆంటీ ఝాన్సీ గారు. ఏదో ఒక రోజు కోకాపేటలో ఏదో ఒక ఫ్లాట్ తీసుకుంటానంటే మా ఫ్రెండ్స్ అంటున్నారు మనకొచ్చే శాలరీతో ఇవన్నీ సాధ్యం కాలే, కళ్ళ
కళ్ళగనాలి కానీ కళ్ళల్లో బతకూడదని అని అన్నారు. సరే మరి వెళ్ళొస్తా, బాయ్ బాయ్.